ఈ అయోధ్య రామయ్య దేవాలయం పూర్తిగా నాగర్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఉత్తరాదిలో ఈ విధంగా ఆలయాలను నిర్మిస్తారు. ఈ ఆలయం మొత్తం 3 అంతస్తులుగా ఉంటుంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. అలాగే ఈ దేవాలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి యొక్క బాలస్వరూపం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది, అంటే శ్రీరాముడి సభ ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 5 మంటపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగుల మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం మరియు కీర్తన మండపం, ఇలా 5 మండపాలు ఉంటాయి. అన్ని స్తంభాలపై మరియు గోడలపై దేవదేవుల విగ్రహాలు చెక్కబడున్నాయి. ఈ ఆలయ ప్రవేశం తూర్పు నుండి ఉంటుంది. మొత్తం 32 మెట్లు ఎక్కి సింహద్వారం నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ వికలాంగుల కోసం మరియు వృద్ధుల కోసం ఆలయంలో ర్యాంప్ మరియు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. దేవాలయం చుట్టూ ఒక పెద్ద గోడ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఇది 4 దిక్కుల మొత్తం పొడవు 732 మీటర్లు మరియు 14 అడుగుల వెడల్పు ఉంది. ఆలయం బయట ఉన్న పార్కులో 4 దేవదేవతలకి ఆలయాలు నిర్మించారు. అందులో సూర్య భగవానుడు, భగవతి దేవి, గణపతి దేవి, శివునికి ఆలయాలు నిర్మించారు. ఉత్తర దిశలో అన్నపూర్ణాదేవి ఆలయం మరియు దక్షిణ దిశలో హనుమంతుని ఆలయం కూడా నిర్మించారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ పౌరాణిక కాలం నాటి సీత కూపం కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకా మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, అలాగే నిషాద్ రాజ్, మాతా శబరి మరియు దేవి అహల్యకి కూడా అంకితం ఇచ్చారు. ఇంకా నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు, ఇంకా ఒక పురాతన శివాలయాన్ని పునర్నిర్మించారు. స్పెషల్ అట్రాక్షన్ గా జటాయు విగ్రహాన్ని ఉంచారు. ఈ గుడిలో ఎక్కడా ఇనుము వాడలేదు. ఆలయం కింద 14 మీటర్ల మందంతో ఆర్సీసీ వేయబడింది. ఆర్సీసీ అంటే రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్. ఆలయాన్ని మట్టిలో తేమ నుంచి రక్షించడానికి గ్రానైట్తో 21 అడుగుల ఎత్తైన స్తంభాన్ని నిర్మించారు. ఇంకా ఆలయంలో నీటి శుద్ధి కర్మాగారం, అలాగే మరుగునీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక నీటి వ్యవస్థ మరియు స్వతంత్ర విద్యుత్ కేంద్రం నిర్మించబడ్డాయి. ఎందుకంటే దీనివల్ల బయట వనరులపై అస్సలు ఆధారపడనక్కర్లేదు. ఇంకా మొత్తం 25,000 కెపాసిటీతో ఒక యాత్రికుల సౌకర్యం నిర్మించారు. ఇక్కడ యాత్రికుల సామాన్లు మరియు వైద్య సదుపాయాలు ఉంచడానికి లాకర్లు ఇలాంటివి ఉన్నాయి. ఇంకా గుడిలో బాత్రూమ్, టాయిలెట్, వాష్ బేసిన్, ఓపెన్ ట్యాప్లు మొదలైన సౌకర్యాలు కూడా ఉంచారు. ఇంతకుముందు చెప్పినట్టే ఆలయం పూర్తిగా భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మంచి టెక్నాలజీతో నిర్మించారు. ఇంకా పర్యావరణం, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండేటట్టు ఈ గుడిని డిజైన్ చేశారు. శ్రీరాముని గుడి అద్భుతం కదా. నెక్స్ట్ శ్రీకృష్ణుడి వంశనాశనం కారణం అనే వీడియో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.